VS99 న్యూస్. రాబోయే లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ తో సహా అత్యధిక స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని, బారాసాకు ఓటు వేస్తే భాజపాను గెలిపించినట్లే బారాసా భాజపాలు ఒకే గొడుగు కింద పనిచేస్తున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధి సికింద్రాబాద్ లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సబ్బండ వర్గాల ప్రజలకు విన్యాస యోగంగా కాస్మోపాలిటన్ నగరంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. విలువలు భావజాలాన్ని కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలి. గత 10 ఏళ్లుగా కొంతమంది చేతుల్లో బందీ అయింది. తెలంగాణ సంపద వనరులను కొల్లగొట్టి ఒక కుటుంబం దోచుకుంది. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇందిరమ్మ రాజ్యం తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్నాం. రాహుల్ గాంధీ దేశం కోసం ఆలోచించి పోరాటం చేస్తున్నారు. పదవుల కోసం పాకులాడలేదు. దేశ సంపద అదానీ అంబానీల చేతుల్లోకి వెళ్లిపోయింది. రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకుంటున్నారు. బీసీ జనగణన చేసే విధంగా రాహుల్ గాంధీ మాటను నిజం చేస్తాం. హైదరాబాద్ ప్రజలను మంచి నీళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది. కేటీఆర్ హైదరాబాద్ ను అభివృద్ధి చేశామనడం హాస్యాస్పదం. పవర్ ప్రాజెక్టులు, హైదరాబాద్ విమానాశ్రయం, పారిశ్రామిక రంగాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్. ఫామ్ హౌస్లను కట్టడం తప్ప హైదరాబాద్ కు చేసిందేమీ లేదు. కాంగ్రెస్ వాళ్ళని బట్టలు పూడదీసి కొడతామంటే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఊరుకోరు. అందరూ కూడా సీట్లలో ఆశీర్వాదాలను మనం చేస్తూ క్రమశిక్షణతో అందరూ ఉండాలని బూత్ కమిటీ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు భట్టి విక్రమార్క గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మరియు డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో వచ్చేసినటువంటి ఒక బూత్ కమిటీ సమావేశానికి వారందరికీ కూడా మనం మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా క్రమశిక్షణతో మెలిగి వారితో సభ్యాస అనిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే క్రమశిక్షణ గల పార్టీ కష్టానికి న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి మీ ముందు ఇది ప్రస్తావన పెడుతున్నాం సార్. అదేవిధంగా ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను పట్టుకొని గత 20 ఏళ్ల నుంచి యువ నాయకుడు లెక్క, అదేవిధంగా ఇప్పుడు డిసిసి అధ్యక్షుడు లెక్క అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రతి ఒక్కరిని చూసుకుంటూ వస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జిందాబాద్. ఖర్చు చేసేది ఇక్కడ. అదేవిధంగా బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్క వేసి కాంగ్రెస్ రావద్దని బాగా కుట్రలు పడినారు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో చాలా ముఖ్యం మనకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజాప్రభుత్వం. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం ప్రజల ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బస్తీల సమస్యలు కానీ, లేకపోతే రకరకాల సమస్యలు రాబోయే రోజుల్లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో
సికింద్రాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మంచి భారీ మెజార్టీతో గెలవబోతుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అన్ని డివిజన్ కమిటీల అధ్యక్షులతో పాటు బూత్ కమిటీ అధ్యక్షులతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులందరితో కూడా మళ్ళొకసారి 4-5 రోజులతో మరొక సమావేశం నిర్వహిస్తాం. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక కాస్మోపాలిటన్ వాతావరణాన్ని ఈ నగరాన్ని కాపాడే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎటువంటి విద్వేషాలకి లేకపోతే విధ్వంసాలకి తావు ఇవ్వాలి. ఇక్కడ శాంతియుతంగా ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో బతికేటువంటి ప్రజల జీవితాన్ని అల్లకల్లలో చేయడం కోసం అల్లజల సూచించడం కోసం లేకపోతే రకరకాల విభేదాలు తీసుకొని వచ్చి దాంట్లో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ నగరం గౌరవాన్ని ప్రతిష్టను పెంచే దృష్ట్యా చాలా కఠినంగా రాజేంద్ర అనేది ముఖ్యమంత్రి గారిని కలవటం అనేది గతంలో ఎప్పుడూ ఉండేటువంటి ఆనవాయితీ. దురదృష్టం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన తప్ప మిగతా వాళ్ళు ఎవరు కలవలేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత డెమోక్రటిక్ పార్టీ, డెమోక్రటిక్గా మా గవర్నమెంట్ నడుపుతుంది. ఆ శాసనసభ్యులకు గౌరవిస్తామో ఏ శాసనసభ్యుడికైనా అదే స్థాయిలో కలుస్తాం, గౌరవం